నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఏపీకి బడ్జెట్లో న్యాయం జరగలేదు. సిపిఐ ఏరియా కమిటీ విమర్శ. ఆయిల్ ఫుడ్స్ ను అవాయిడ్ చేయండి. తుళ్లూరు మెడికల్ క్యాంపులో వైద్యుల సూచనలు. తాడేపల్లిలో కబ్జా యత్నం. పోలీసుల అదుపులో నిందితులు. చిరస్మరణీయుడు డాక్టర్ సినారే. సినీ శీర్షికలో డాక్టర్ గోలీ సమర్పణ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సిపిఐ రాష్ట్ర నేత జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సిపిఐ నేతలు చిన్ని తిరుపతయ్య, పిల్లలమరి నాగేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, కంచర్ల కాసయ్య, జాలాది జాన్బాబు పాల్గొన్నారు. భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925లో ఏర్పడి ఎన్నో పోరాటాలు చేసింది. అంటరానితనం మీద, అదేవిధంగా భూస్వాములకు వ్యతిరేకంగా చేసి బ్యాంకుల జాతీయకరణం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశ అభివృద్ధిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖమైన పాత్ర పోషించి ఉంది. ఎన్నో పోరాటాలు చేసి కార్మికుల పక్షాన, అదేవిధంగా వ్యవసాయ కూలీల పక్షాన, మరి అందరి పక్షాన పోరాడిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు పార్లమెంట్లో కూడా ఇప్పటికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం వల్లే ఈరోజు భారతదేశం వస్తుంది. గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా ఈరోజు ఆ రోజు భూస్వాములకి ఏ విధంగా దోచిపెట్టారో ఈరోజు కార్పొరేట్ సంస్థలకి ఆ విధంగా ప్రభుత్వం, ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దోచిపెట్టి ప్రజల యొక్క ఆస్తుల్ని, ప్రజలు ఉన్నటువంటి వనరుల్ని ఈరోజు ఈ కార్పొరేట్ సంస్థలకి ఏ విధంగా దోచిపెడతాం మనం చూస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక్కటి కూడా ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చినాక ఒక్క ప్రభుత్వ సంస్థని నెలకొల్పిన దాఖలు లేదంటే మనం ఆలోచన చేయాలి. కార్పొరేట్ సంస్థలకి మన యొక్క శ్రమ దోపిడిని ఏ విధంగా దోచిపెడుతుంది, రెండింటికి వామపక్షాలుగా పోరాడుతున్నటువంటి ఏంటంటే పేద ప్రజలకి, అట్టడుగు వర్గాల ప్రజలకి ఆశనిపాతంలాగా ఉన్నది. పెరుగుతున్నటువంటి ధరల్ని నియంత్రించేటటువంటి ఆలోచన ఈ బడ్జెట్లో కనీసం కూడా లేదు. అలాగే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిరుద్యోగ సమస్యని అరికెట్టేటటువంటి వైపున ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరగలేదు. దాంతోపాటు పోలవరం, మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి పోలవరం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా నిరీక్షిస్తున్నటువంటి ఆ పోలవరం నిర్వాసితులకి కనీస ఊరట కలిగించే పద్ధతుల్లో కూడా ఈ బడ్జెట్లో లేకపోవటం స్పష్టంగా కనపడుతూ ఉంది. అమరావతి రాజధాని విషయంలో ప్రజలందరినీ భ్రమింపజేసే పద్ధతుల్లో రాజధానికి ఫండ్స్ ఏర్పాటు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల్ని సమకూరుస్తున్నారు అనుకున్నారు, కానీ మనకి ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పు ఇప్పించి ఆ అప్పు మనం తీర్చుకునే పద్ధతుల్లో చేయటం అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంత మోసకారితనంగా ఉందో క్లియర్గా అర్థమవుతూ ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్రం విషయంలో ఇంకా భయం, భక్తి దాంతో వ్యవహరిస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడు కూడా మన రాష్ట్రం అలాగే నితీష్ కుమార్ పైన ఆధారపడి నడుస్తున్నటువంటి ఈ సందర్భంలో కూడా కనీసం ప్రత్యేక తరగతి హోదా గురించి నితీష్ కుమార్ మాట్లాడాడు, కానీ చంద్రబాబు నోటెమ్మటి
కనీసం ప్రత్యేక తరగతి హోదా కావాలి అని నరేంద్ర మోడీ సమక్షంలో పార్లమెంటులో కానీ ఎక్కడా తెలుగుదేశం ఎంపీలు ఎలుగెత్తి చాటడం అనేది జరగలేదు. అందుకనే కేంద్ర ప్రభుత్వం మోసాల్ని ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టే ఈ రోజున పూర్తి స్థాయి సింగిల్ లార్జెస్ట్ మెజారిటీ లేని పద్ధతుల్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరులోని ఎస్జీటీ జేవీబీ డిగ్రీ కళాశాల యందు రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నందు గుండె, ఊపిరితిత్తులు, జనరల్ వ్యాధులకు సంబంధించిన డాక్టర్లు పాల్గొని వచ్చిన పేషెంట్లను పరీక్షలు జరిపి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ భానుతేజ, డాక్టర్ బాలభాస్కర్ వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రావెల నీడెన్, డాక్టర్ భరత్ చంద్ర, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ అఖీఫ్ అహ్మద్ బేగ్, తుళ్లూరు గ్రామ జూనియర్ కాలేజ్ కమిటీ మెంబర్లు జొన్నలగడ్డ శంకర్రావు, బండ్ల పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. గైనకాలజిస్ట్. ఈరోజు ఈ తుళ్లూరులో జరుగుతున్న క్యాంపులో గైనకాలజీ నుంచి క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు, గర్భిణీ స్త్రీలకు కావలసిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. గైనకాలజీయే కాకుండా ఇతర స్పెషాలిటీ వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారు. సో అందరూ వచ్చి ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నేను రమేష్ హాస్పిటల్ గుంటూరు కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణులుగా చేస్తున్నాను. సో ఈరోజు క్యాంప్లో మెడికల్ చెకప్ ప్లస్ హెల్త్ అవేర్నెస్ క్యాంప్ లాగా కండక్ట్ చేశాము. ఇక్కడ నేను చూసిన దాంట్లో చాలామంది కోవిడ్ తర్వాత లంగ్ కాంప్లికేషన్స్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని చాలామంది వస్తున్నారు. అలాగే చాలామంది తెలియక ఈ చుట్ట, బీడి, పొగాకు వస్తువులు వాడటం ద్వారా లంగ్స్ డ్యామేజ్ చేసుకొని ఇప్పుడు దాదాపు 50-60 సంవత్సరాల వయసులో వస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ పొగ తాగటం వల్ల వచ్చే నష్టం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి నార్మల్గా తీసుకురాలేము, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. సో ఇది మనం క్యాంపు ద్వారా ఇచ్చే అడ్వైస్ ఏంటంటే పొగాకు ఉత్పత్తులకి చిన్న వయసు నుంచే వాళ్ళని దూరంగా ఉంచాలి. అలాగే లంగ్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. చాలామంది జ్వరానికి యాంటీబయాటిక్ మందులు మెడికల్ షాప్కి వెళ్ళి వేసుకుంటూ ఉంటారు. అది టీబీ ఇన్ఫెక్షన్ కూడా కావచ్చు. కాబట్టి జ్వరం ఉన్నవాళ్ళు, దగ్గు, కళ్ళే కఫం ఉన్నవాళ్ళు ఒక వారంకు మించి తగ్గట్లేదు అంటే అశ్రద్ధ తర్వాత మందులు వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు నేను చూసిన వాళ్ళలో టీబీ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యి దగ్గినప్పుడు బ్లడ్ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇది కూడా మనం ట్రీటబుల్ అండ్ ప్రివెంటబుల్ డిసీజెస్. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ టీబీ ఇన్ఫెక్షన్ అనేది దానికి సంబంధించి అవేర్నెస్, అలాగే పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండాలని తుళ్లూరు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తుళ్లూరు మండలం పరిసర ప్రాంతాలలో గత కొన్ని నెలలుగా గేదెలు దొంగతనం జరుగుతున్నవి. ఇటీవల మందడం గ్రామంలోని ఒక రైతు తన గేదెలు కనపడకపోవడంపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ విధంగా గేదెలు పోయిన రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ధర్నా నిర్వహించారు. ఈ కంప్లైంటుపై కొంత సమాచారం సేకరించిన అనంతరం ఇద్దరిని తుళ్లూరు పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి అనంతరం వివరాలను తుళ్లూరు డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్ మీడియాతో తెలిపారు. ఆ మందడం గ్రామంలో మన ఒక ఫిర్యాది అతని యొక్క గేదెలు పోయినట్లుగా ఈ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్కి సంబంధించినటువంటి విషయం మీద అది నిన్న నైట్ అంటే 26వ తారీఖు జూలై నైటు అతను ఆ గేదెలను వెతుక్కుంటూ వెళ్తున్న టైంలో అతనికి కొన్ని క్లూస్ దొరికినాయని చెప్పేసి మాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ మీద ఈ యొక్క కేసుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ వారు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేపట్టారు. ఆ యొక్క అతను ఇచ్చినటువంటి క్లూస్ ఆధారంగా మేము ఆ యొక్క అఫెండర్స్ని అరెస్ట్ చేసి దాని మీద ఇంట్రాగేషన్ చేసి ఈ ఊరిలో ఇంకా అటువంటి ఏమైనా గ్రామంలో ఉన్నటువంటి గేదెల దొంగతనాలు జరిగినట్లయితే వాటిని కూడా వెలికి తీస్తామని చెప్పేసి మీ ద్వారా ఆ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాం. మీకు తెలుసా, తెలంగాణ గవర్నర్గా కొత్తగా ఎవరు నియమితులయ్యారు? సమాధానం, తెలంగాణ గవర్నర్గా కొత్తగా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు.
తాడేపల్లి బైపాస్ రోడ్డులోని బి సుమతి శంకర్ రెడ్డి కుటుంబానికి చెందిన స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేయబోయారని బాధితురాలు సుమతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. చేస్తున్నామండి లోపల ఉండి బాబుకి అన్నం పెడుతున్నాను. మా మనవరాలను ఎత్తుకుని లోపల ఉన్నాను నేను. ఎవరో గబగబా లోపలికి వచ్చేస్తున్నారు. ఒక ఆడ మనిషి, ఇద్దరు మగ మనుషులు. ఏంటి లోపలికి వస్తున్నారు అంటే, లోపలికి వచ్చేస్తున్నారు, బయటికి ఎంటేస్తాము, బయటికి వెళ్ళిపోండి, ఇది స్థలం అమ్ముతున్నారు, మేము కొనుక్కుంటున్నాము అని చెప్పారు. ఎవరు కొనేదెవరు, అమ్మేదెవరు? మాది సైటు అంటే అసలు మనుషులను ఆగలేదు. అమ్మేస్తున్నారు, మేము కొనుక్కుంటున్నాము. రమేష్ భవానీపురం అనే అతను చెప్పాట, అతనికి శ్రీనివాసరావు అనే అతను చెప్పాట, గాంధీనగర్లో ఉంటారట. వీళ్ళు ఎవరో మరి తెలియదు, మాకైతే తెలియదు. ఈ సైట్కి యాక్చువల్ ఓనర్స్ మేము. దీని వెనక తమ్మా శంకర్ రెడ్డి, అపర్ణాదేవి, మా ఆయన ఉంచుకున్న ఆవిడ, సహజీవనం చేసిన ఆవిడ, ఇంకా మా వెంకటప్పారెడ్డి గారు, బుర్ముకు వెంకటప్పారెడ్డి గారు, బుర్ముకు సామిరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఈ స్థలాన్ని ఇలా కబ్జా చేయడానికి, మమ్మల్ని గెంటేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇంటి మీదకి మనుషులను పంపించారు. ఇవాళ మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో మాల మహానాడు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు ఆదివారంకు 2వ రోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో నాయకులు గుర్రం రామారావు, వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేటటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకునేటటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ని 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేయడం జరిగింది. అప్పటికి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 256 స్కూల్స్లో 50,000 మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క పథకాన్ని సడన్గా రాత్రికి రాత్రే ఆయన రద్దు చేయడం జరిగింది. మాల మహానాడు ఐక్యవేదిక తరపున నేను హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. రిట్ పిటిషన్ నంబర్ 22712/21 అనే రిట్ పిటిషన్తో హైకోర్టులో గెలవటం జరిగింది. జగన్ గారు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టు కూడా జగన్ గారికి చివాట్లు పెట్టి కొనసాగించాల్సిందని చెప్పింది. లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని మేము పవర్లోకి వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామని చెప్పారు. ఇప్పుడు మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ ఉద్యమం చేయట్లేదని గవర్నమెంట్ వాళ్ళు విశ్వసించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులను నడ్డి విరిచారని మేము మళ్ళీ మీకు పవర్ ఇచ్చాము, మిమ్మల్ని గద్దెనెక్కించాం. ఎందుకు అంటే మా ఆశయాల్ని, మా యొక్క కోరికల్ని మమ్మల్ని మీరు ఉద్ధరిస్తారు, మా స్కూల్స్ను మళ్ళీ ఓపెన్ చేస్తారు అనేటటువంటి ఒక విశ్వాసంతో మనస వాచ కర్మన రాష్ట్రం మొత్తం కూడా మాల మహానాడు ఐక్యవేదికతో పాటుగా దళితులందరూ కూడా మీకు సపోర్ట్గా వెన్నుదన్నుగా ఉండి మిమ్మల్ని గెలిపించారు. మరి మీరు గెలిచిన తర్వాత మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి కదా. మహానాడు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలిని వెంకటేశ్వరమ్మ నా పేరు. మేము రైల్వే కోడూరు నుంచి వచ్చాము. కానీ మేము ఎంత కష్టపడి మిమ్మల్ని చేసినామో, వైసీపీలో మేము ఎంత నష్టపోయినామో, ఇప్పుడు మీరు గెలిస్తే మాకు ఏదైనా కొంచెమైనా మాకు సానుభూతి చూపిస్తామని మేము నమ్మిన దానికి మమ్మల్ని అక్కడ రైల్వే కోడూరు నుంచి ఇక్కడికి రప్పించుకునే పరిస్థితి వచ్చింది మాకు. మరి ఉండంగా ఏమొస్తుందో మాకు తెలీదు. దయచేసి మా కోరికలు మందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా. ఈనాటి మంచి మాట. అసమర్థులకు అవరోధాలుగా కనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి. రవీంద్రనాథ్ ఠాగూర్. తాడేపల్లి డొలాస్ నగర్లో సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యాన ఆదివారం కామ్రేడ్ పాతర్ల నాగయ్య స్తూపము వద్ద నాగయ్య 46వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మారెళ్ల అంజిరెడ్డి, కోరపాటి కోటేశ్వరరావు, దానబైన భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిలో మత్స్యకార కుటుంబాలు క్షేమంగా ఉండాలని నాగుల్మీరా జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఫిషర్మ్యాన్ సొసైటీ అధ్యక్షులు సైకం మల్లేశ్వరరావు మాట్లాడారు. కుటుంబాలకు అందరూ బాగుండాలని కోరుకుంటాం. మొత్తం ఉంటాం దీన్ని మళ్ళీ కందూరు చేసుకుంటాం అని మా తరాలు 3 తరాల నుంచి చేస్తున్నారు. దాన్ని మళ్ళీ మేము చేస్తాకి ఇప్పుడే అంటే దానికి ఒక 30 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దాన్ని రిప్లై చేస్తున్నాం.
అందరూ కలిసిమెలిసిగా అన్నదమ్ముల్లాగా మా కమిటీ మొత్తం నాగలమరి జెండా అనేది మాకు లోపలికి వెళ్ళినప్పుడు నదులోకి వెళ్ళినప్పుడు మొత్తం ఉంటా చేసి ఉంటా మాకు ఏ హానికారం జరగకుండా ఉంటాకి వింటావా మాకు ఈ కందూరు అనేది చేస్తామండి వింటావా అందరూ బాగుంటాం. నాగలమరి జెండా కార్యక్రమం అనేది మాకు దిగుసీమ నుండి వచ్చింది వింటావా అదే సిస్టంలో మేముగా ఫాలో అవుతున్నాం మా తాత ముత్తాల దగ్గర నుండి. అందరికీ మంచి జరగాలి, మత్స్య కార్మికులందరూ నదిలో ఏట వేసుకున్న అందరూ మంచి జరగాలని కోరుకుంటా ఇది కార్యక్రమం చేసుకుంటామండి. జెండా కార్యక్రమం సందర్భం తీసింది మాకు ఆల్రెడీ కందూరు చేసేది కార్యక్రమం కాడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ స్థలం ఇచ్చి మాకు కేటాయించారండి. మాకు మొత్తం ఒక రేవు మాకు 90 సెంట్ ఇచ్చారు మాకు. దీని సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అంటే మత్స్య కార్మికులందరూ హ్యాపీగా చంద్రబాబు నాయుడు అయ్యమ్మలు ఉంటాం అందరూ సుఖశాంతులతో వదిలేయాలని కోరుకుంటున్నామండి మొత్తం మేము. ఎందుకంటే తరతరాలుగా వచ్చేదండి ఇది. మా చిన్నతనం నుంచి కూడా చేపల కేటాయిల్లో అందరూ కూడా కలిసి ఇలాంటి పండుగ చేసుకుంటుంటాం సంవత్సరానికి ఒకసారి. ప్రతి సంవత్సరం కూడా చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో ఎందుకంటే కొంత గ్యాప్ వచ్చింది. ఆ పెద్దవాళ్ళంతా గతించిపోయిన తర్వాత మళ్ళీ ఒక యూత్గా ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం చేశారు ఇది. ఎప్పుడు సంవత్సరం చేసేవాళ్ళు అప్పుడు. అది ఈ రోజున ఏమైంది మళ్ళీ ఈ ప్రెసిడెంట్ గారు వచ్చి పునరుద్ధరణ చేశాడు. అది ఇది తరతరాలుగా మాకు వచ్చే పండుగ అండి. ఇది మా నాగులమేర కందూరు అని నాగులమేర జెండాలని తరతరాలుగా ఈనాటిది కాదు, మేము ఇవాళ పుట్టిన వాళ్ళం. తరతరాలుగా మాకు వచ్చే ఆచారం ప్రకారంగా మేము చేసుకుంటూ ఉంటాం. అది ఇవాళ మేము నిన్న జెండా కార్యక్రమం చేసాం. ఇవాళ కందూరు అనేది మాకు ఆనవాయితీగా వచ్చేది. ఇది ప్రతి సంవత్సరం మేము చేసుకునేది. అట్లాగే ఇవాళ కందూరు చేసుకుంటున్నాం. మంగళగిరి పర్వత మార్గంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఆలయంలో అమ్మవారికి గోలి కుటుంబీకులు పసుపు కుంకుమలు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజున మంగళగిరి ఘాట్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పద్మశాలీలు ఆడుపడిచినటువంటి పద్మావతి అమ్మవారికి మేము గోలి వంశీకులు మా బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ రోజున సారి ఇవ్వడానికి బయలుదేరుతున్నాము. ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చిన కూతురికి లాంఛనాలతో అత్తవారింటికి పంపించడం మనకు ఆనవాయితీగా వస్తుంది. ఆ పంపించే తినుబండారాలు వీటన్నిటినీ కలిపి సారేగా మనం పిలుస్తూ ఉంటాం. కడుపు చల్లగా ఉండాలి అని చలివిడి చేసి పంపించడం దీంట్లో ప్రత్యేకత. గత 2 సంవత్సరాలుగా గోలి వంశీకులమైన మేమందరం కలిసి అమ్మవారికి సారి కార్యక్రమం ఇస్తున్నాము. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా పద్మావతి అమ్మవారికి సారిను ఇవ్వాలని మేమంతా నిర్ణయించుకున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సారిని ఇస్తామని తెలియజేస్తున్నాము. అందరినీ చల్లగా చూడాలని ఆ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంగళగిరిలో ఉన్నటువంటి శ్రీ గోలి వసుదేక కుటుంబంగా మేమందరం కూడా ఏర్పడి 3 సంవత్సరాల నుంచి ఆ యొక్క అలివేలు మంగమ్మ పద్మావతి దేవికి మా యొక్క ఆడపడుచుగా మేము లాంఛనాలతో వెళ్ళి ఆ తల్లికి పసుపు కుంకాలు సమర్పించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క బంధువులు, ఆడపడుచులు, మా ఇంటి పెద్దలు అందరూ కూడా మంగళగిరిలో ఉన్నటువంటి మా గోలి వసుదేవ కుటుంబం ప్రతి ఒక్కరు కూడా అందరి తరపున మేము ఈరోజు ఆ తల్లికి పసుపు కుంకుమలు ఒక సారీ రూపంలో ఇచ్చి ఆ తల్లి దీవెనలు మా కుటుంబం పైన ఊరు పైన అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా మా కుటుంబాలపైన మా పిల్లలపైన వ్యాపారాలపైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. వారికి సారి ఇవ్వటం ఆనవాయితీగా మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 3వ సంవత్సరం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మాకు సారీ ఇచ్చే అవకాశం కల్పిస్తుందని దేవతని కోరుకుంటున్నాం.
మంగళగిరి దేవస్థానం సెంటర్లో శ్రీ పేద మాతృసేవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు లింగినేని శ్రీరామూర్తి, చెన్నుబోయిన వెంకట నరసయ్య, పేరం పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇదిలా ఉండగా స్థానిక శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం ఆవరణలో కూడా శ్రీ గీతా జ్ఞాన యోగమిత్ర మండలి గాయత్రి పరివార ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నమః. ఓం శ్రీ గాయత్రి దేవియే నమః. కృష్ణం వందే జగద్గురు. మంగళగిరి భక్తజనులకు 347వ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల కూడా పౌర్ణమి వెళ్ళిన ఆదివారం రోజున శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ యందు అన్నదాన కార్యక్రమం మన క్షేత్రానికి ఇచ్చేసినటువంటి భక్తులకు, తర్వాత మంగళగిరిలో ఉన్న భక్తులందరికీ కూడా ఈ యొక్క అన్నప్రసాదం కార్యక్రమం జరుగుతుంది. ఉదయం పూట 9 గంటలకు గాయత్రి మహాయజ్ఞం, 11:30 గంటలకు భగవద్గీత పారాయణము, అనంతరము హారతి తర్వాత అన్నదాన ప్రసాదం అందరూ కూడా వితరణ జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటున్నారు. అదేవిధంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం 347వ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క సేవలో అలాగే వస్తు రూపేణ ధన రూపేణ సహాయం చేసి దీన్ని అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. బోలో గాయత్రి మాత. భక్తులకి మనవి, ఈరోజు పౌర్ణమి వెళ్ళినాక వచ్చే ఆదివారం, ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయం నందు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇలానే ప్రతి నెల పౌర్ణమి వెళ్ళినాక వచ్చే ఆదివారం లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో అన్నప్రసాద కార్యక్రమం ఇతను జరుగుతుంది. కావున భక్తులు 50 మంది విచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ఇట్లు లక్ష్మీ నారసింహాయ నమః, గాయత్రియాయ నమః. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో రాజ్యలక్ష్మి భక్త సమాజం, రాజధాని వనితా శక్తి భక్త సమాజం ఆధ్వర్యాన అమ్మవారికి సారె సమర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు, రాజధాని వనితా వాళ్ళు అందరం కలిపి అమ్మవారికి సారె సమర్పించామండి. బోనాలు, పొంగళ్ళు, సద్ది, పసుపు, కుంకుమలు, గాజులు, చీరలు, దేవిగొడ్డలు, అందరికీ పసంకాలు, ప్రసాదాలు అన్నీ సమకూర్చామండి. అందరూ తరలి వచ్చారు. భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు కలవాలని కోరుకుంటున్నాను. భక్త మహాశైలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలండి. ఈరోజు ఆషాఢ మాసం 4వ ఆదివారం మన మంగళగిరిలో ఉన్న రాజధాని వనితా శక్తి రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు అందరూ కలిపి ఈరోజు అమ్మవారికి బోనాలు, సారె తీసుకొచ్చామండి. ఈ కార్యక్రమానికి మన మంగళగిరి ప్రజలందరూ కూడా సహకరించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, రవిక, గుడ్డ, ప్రసాదాలు, చీర, సారె అన్నీ పుట్టింటి అమ్మవారికి ఎలా ఇస్తామో అమ్మాయికి అలాగే అమ్మవారికి సమర్పించాము. సో ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేశారండి. జై పోలేరమ్మ తల్లికి. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెలలో అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో అందే సత్యనారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సువర్ణ అధ్యాయం మంగళగిరి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కనీ విని ఇంతవరకు కనీ విని ఎరగనటువంటి సీతమ్మవారికి సారి తీసుకెళ్ళటం అనేది ఇదే ప్రప్రదం. పాత మంగళగిరిలో ఏం చేసి ఉన్న శ్రీ సీతారామస్వామి కోయిల వద్ద సీతమ్మవారికి అన్వారి బజారు నుంచి
అందరూ కలిసి మాతృమూర్తులు అందరూ కలిసి ఈ సీతమ్మ వారికి సారి తీసుకొచ్చారు. కావున 50 మంది భక్తులు మాకు సహకరించి ఈ మాతృమూర్తులు కూడా మాకు సహకరించి ఎవరు తోసుకోకుండా ఎక్కడా తోసుకోకుండా తీసుకొచ్చిన సారి అందరూ చక్కగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరుతూ నవలూరులో బత్తులవారి గంగమ్మ తల్లి జాతర జరిపారు. ఈ కార్యక్రమంలో బత్తుల నాగరాజు, రుద్రు కోటేశ్వరరావు, కొల్లి వెంకట్రామయ్య, తోట శ్రీనుబాబు తదితరులు పాల్గొని మొక్కుబడులను వివరించారు. ఈరోజు మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో బత్తులు నాగరాజు వాళ్ళ బత్తులు వారి వెలవోల్పు గంగమ్మ తల్లి మొక్కుబడి. ఈ మొక్కుబడి సందర్భంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం, లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం కోసం ఈ మొక్కుబడితో మన ఊరు ప్రజలతో అందరూ కలుసుకొని ఈ మొక్కుబడి వాళ్ళు గెలిచిన శుభ సందర్భంగా ఈ మొక్కుబడి బత్తులు నాగరాజు తదితరులు వాళ్ళ బంధుమిత్రులు వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. నవలూరు గ్రామంలో బొత్తుల సాంబయ్య గారి కుమారుడు బొత్తుల నాగరాజు గారు ఈ రాష్ట్రానికి పట్టిన దళిద్రం పోవాలని, అదేవిధంగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని బొత్తులవారి దేవర తల్లి దగ్గర మొక్కొండం జరిగింది. అదేవిధంగా జరిగింది కనుక ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ బాబు గారు ఘన విజయం సాధించినందుకు దేవర కొలుసుకుంటూ ఆ సందర్భంగా ఈరోజు ఊరేగింపుగా నవలూరు గ్రామంలో అమ్మవారిని ఊరేగించుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అమరావతి కోసం 5 సంవత్సరాల నుంచి వేసి ఈ కొలుపు సాగిస్తా నవలూరు గ్రామం నుంచి శ్రీ బొత్తుల నాగరాజు గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి, ఈ గ్రామ ప్రజలందరూ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ శ్రీ గంగమ్మ తల్లికి మొక్కోవడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టుకున్న కార్యక్రమం మా బొత్తుల వారి గంగమ్మ తల్లి తాడికొండ మండలం, అక్కడ మా దేవర గుడి ఉంది. మా దేవర గుడికి నేను 9 ఏడపోతులు మొక్కున్నాను. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం కోసం, లోకేష్ బాబు గారు ఘన విజయం సాధించడం కోసం మంగళగిరి నియోజకవర్గం నుంచి 93,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. దీని సందర్భంగా నేను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకొని మొక్కుని మా అమ్మవారి మొక్కున్నాం. మేమందరం కలిసి 13వ తారీఖు నాడు మన తిరుపతి దేవస్థానంకి వెళ్ళాం. తిరుపతి దేవస్థానంకి వెళ్తే నేను అక్కడ మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళాను. మెట్లు పూజ చేసుకుంటూ వెళ్ళి నేను నా పూజా కార్యక్రమం అయిపోయినాక మళ్ళీ నాయన చంద్రబాబు గారు గెలిస్తే ముఖ్యమంత్రి గారు అయితే మళ్ళీ మెట్లు పూజ చేసుకుంటా వస్తానని మా ఈత్ నవలూరు కుర్రోళ్ళు మొత్తం అందరం కలిసి 4 కార్లు వేసుకొని వెళ్ళి ఆయన మొక్కుబడి తీర్చి వచ్చాం. తాడేపల్లి గంగానమ్మ గుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొంతిరెడ్డి సాంబిరెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిత్యం భక్తులు వచ్చి వెళుతూ అనేక రకాల పూజలు చేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చి ఇక్కడ భక్తులు కూడా వేటపూతల్ని, కోడుల్ని కూడా నైవేద్యంగా అమ్మవారికి సమర్పించారు. మరి ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అమ్మవారు వాళ్ళ కోరికలను ముందుగానే మేము మీ ఏమేమి కోరికలు ఉందో మనసులో కూడా అమ్మవారు ఎవరో ఒకరు ఒంటి మీదకి వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈరోజు కూడా ఒక ఫ్యామిలీ వస్తే
ఆ ఫ్యామిలీలో ఒక అమ్మాయికి ఈ సంవత్సరం మ్యారేజ్ అయ్యిద్దని కూడా అమ్మవారి ద్వారా నోటి వాకు ద్వారా తెలియజేసింది. మరి ఇంత ప్రతిష్టమైన గుడిని మరి తాడేపల్లి భక్తులు అందరూ కూడా, తాడేపల్లి పరిసర ప్రాంత భక్తులందరూ ఇక్కడకు విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మేము మరీ కోరుకుంటున్నాం. బోనాల జాతరను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం కళకళలాడింది. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరులో వేంచేసియున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 7 నుంచి ఆషాఢమాస ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా 4వ ఆదివారం అమ్మవారికి పూలంగి సేవ, బోనాల కార్యక్రమం జరిపారు. చిలువూరు గ్రామానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోఫర్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు 400 మంది మహిళలకు పూజకు సంబంధించిన సామాగ్రి, బోనాల పొంగలి సామాగ్రిని సమకూర్చారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విధిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకోగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మహిళలు అమ్మవారికి నైవేద్యమైన పొంగళ్లను తయారు చేసి తలపై పెట్టుకుని మేళతాళాలు, వేషధారణల నడుమ 5 సార్లు ప్రదక్షిణ జరిపి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ముఖ్యంగా సాంస్కృతిక నృత్యాలు, కోలాటం ప్రదర్శన వంటివి భక్తులను అలరించాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి దుగ్గిరాల చిన్న వెంకటరెడ్డి, ట్రస్టీ దేవభక్తుని రంగప్రసాద్ పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, తోటకూర సీతారామయ్య, రంగిశెట్టి సురేష్ బాబు, మాలెంపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో వెంకటరెడ్డి మాట్లాడారు. ఇప్పుడు క్రీడా వార్తలు. మంగళగిరి కరాటే మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ సెంటర్లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. పోటీలలో పాల్గొన్న కరాటే విద్యార్థులు ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ బెల్టులు సాధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ జీవి నర్సయ్య, సెంటర్ ప్రతినిధి డి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కరాటే టోర్నమెంట్ అంటే బెల్ట్ పోటీలు. ఈ బెల్ట్ పోటీల్లో మాస్టర్ ప్రభాకర్ గారు, గౌరవనీయులు డిఎస్పి గారికి, అలాగనే గౌరవనీయులు సిఐ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, ఈ కరాటే పోటీలు అనేటువంటిది పిల్లలకి బాగా మెమరీ, తెలివితేటలు బాగా పెరుగుతుంటాయి. చదువుల్లో కానీ అన్నిట్లో బాగా ముందంజలో ఉంటారు, రాణింపులో ఉంటారు. ఈ కరాటే అనేటువంటిది ఫస్ట్ మన భారతదేశం, మన ఆంధ్రాలో పెద్దారకట్ల నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజుల్లో బౌద్ధులు వాళ్ళ తరపు నుంచి చైనా, జపాన్ అన్ని చోట్లకి వెళ్ళి ఇవాళ మళ్ళీ మన విద్యను మనం తెచ్చుకుంటున్నాము. అట్లా పేరెంట్స్ మిమ్మల్ని అందరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటూ, మాస్టరు బాగా ఈ మంగళగిరి టౌన్ నుంచి చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు అన్ని చోట్ల కూడా ఆంధ్రాలో చాలా చోట్ల ట్రైనింగ్ ఇస్తున్నారు. స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళిన స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ సందర్భంగా మరీ ముఖ్యంగా వీళ్ళ పిల్లల కంటే వీళ్ళని ఇక్కడికి పంపించిన తల్లిదండ్రులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఇంట్రెస్ట్ తీసుకొని పిల్లలందరినీ మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న తల్లిదండ్రులకు నాకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాస్టర్ గారి కృషికి, మాస్టర్ గారి ఇంట్రెస్ట్తో ప్రతి పిల్లవాడిని తీర్చిదిద్దాలన్న ఆశ, దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే మిగతా వాళ్ళకి నా విన్నపం ఏంటంటే, పిల్లలతో ఎడ్యుకేషన్తో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏదైనా కానీ
వాళ్ళకి ఇంట్రెస్ట్గా వాళ్ళని తీసిస్తే కెరియర్ చదువు ఒకటే కాదు, ఇంకా మిగతా దాంట్లో కూడా వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. విద్యలో కూడా ఈ యొక్క స్పోర్ట్, ఈ కరాటే, ఈ విద్యను అభ్యసించిన వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరగటము, తద్వారా వాళ్ళు కొంచెం క్లాసుల్లో కానీ వాళ్ళ విద్యలో కానీ పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం కూడా ఈ ఫిజికల్ యాక్టివిటీ ద్వారా చాలా దోహదపడుతుందని చెప్పని విశ్వసించారు. వారు కూడా సుదీర్ఘ అనుభవం, దగ్గర ఒక 45 ఏళ్ళ ఈ కరాటే విద్యను అందించి అన్ని స్థాయిల్లో అన్ని బెల్ట్లను తీసుకున్న పెద్దలు నర్సయ్య గారిని మీ ఆధ్వర్యంలో ఇంకా మీకు మీ సేవలు కొంతకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ, మీరు ఈ సలహాలు, ఇటువంటి విద్యలు వీళ్ళని ఇంకొక నలుగురుగా వాళ్ళు దినదినానికి